వెల్కమ్ టు జైఎంఎస్ ప్రజాకూటమి. విజయవాడ వరప్రసాద్ అలియాస్ భీమా నిశాంత్. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. 7వ భాగం, పార్ట్ 7, 15 minutes. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి, ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి. దేశంలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు, నార్త్ ఇండియా జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలకు తగదు. మోకాలితో గుడ్డి జాతీయ పార్టీలను తరిమి కొట్టాలి. రాష్ట్రీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఆధిపత్య వర్గ పార్టీలు, కులవర్గ పార్టీలుగా ప్రజ్వరిల్లినటువంటి టీడీపీ, వైఎస్ఆర్సిపి, జనసేన పార్టీలను ఆధిపత్య వర్గ పార్టీలుగా తీర్మానించి ప్రజాకూటమి ప్రతిఘటిస్తుంది. కానీ స్వచ్ఛ పాలన, మూలవాసి సిద్ధాంతపరమైన రాజకీయాలు గౌరవించే రాజకీయ నాయకులకు కనీస గౌరవాన్ని, మద్దతునిస్తుంది ప్రజాకూటమి. జై మూలవాసి. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. శతసహస్ర మేధవర్గ సమితి ఒక రాజకీయ నాయకుడు గురించి పరిశీలన, పర్యవేక్షణ చేసి తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిజల్ట్ని ప్రజలకు ఇవ్వడానికి సిద్ధపడిందంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకున్న తర్వాతే మరి ప్రజాకూటమి తన స్పందనను స్పందిస్తుంది. జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ విశిష్టత లేనటువంటి స్థితులు దాపురించినాయి. రాజకీయ అస్పష్టత ఉంది. కుల రాజకీయానికి ప్రాధాన్యతనిచ్చి ఒక్కొక్క కులం, ఒక్కొక్క రాజకీయ పార్టీ పెట్టుకుని ఆ కులపోళ్ళే ఆ రాజకీయ పార్టీల్లో మంత్రులుగా ఉంటూ, ప్రధాన నిర్దేశకులుగా ఉంటూ బీసీ, ఓబీసీ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా గద్దె దిగాలి. అందులో ప్రధానమైనది తెలుగుదేశం పార్టీ, రెండవది బీఆర్ఎస్ పార్టీ, మూడవది జనసేన పార్టీ, నాలుగవది వైసీపీ. ఈ 4 పార్టీలు కూడా కులతత్వ మేధోమర్దనంతో, కులతత్వ విభజనతో, విభజన కారకాలుగా మార్చి బీసీ, ఓబీసీ రాజకీయ పార్టీలను అణగదొక్కుతూ, బీసీ, ఓబీసీ రాజకీయ పార్టీల యొక్క నాయకుల్ని కొంటూ కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని, పరిపాలనని సర్వనాశనం చేస్తున్న ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా జరిగిన పాలనపై పరిశీలన చేసిన ప్రజాకూటమి కించిత్తు గౌరవాన్ని జగన్కు అందించడం జరుగుతుంది. కారణం 2.5 సంవత్సరాలు తాను చేసిన పేద ప్రజలను పాలించిన విధానం, ఆయన నిర్వహణ చేసి పేద ప్రజలకు ధన సహాయాన్ని చేసినటువంటి ఆధారిత విధానాలు, రాజ్యాంగబద్ధమైన విధానాలను అనుసరిస్తూ పరిపాలన చేసిన ఒక యువ నాయకుడు తనకు తెలియకుండానే మూలవాసి సిద్ధాంతకర్తగా మారుతున్నాడు జగన్ అని ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది. జేఎంఎస్ సిద్ధాంతకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. కారణం, ఇవాళ ఈ సమాజంలో 4 తరగతులు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఓడించడానికి ఆధిపత్య వర్గాలుగా, సవర్ణశూద్ర పార్టీలుగా, త్రివర్ణ సంతతి పార్టీలుగా 13% ఉన్నటువంటి విదేశీ ఆర్యవర్తన జాతీయ పార్టీలు, స్వదేశీ ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఆధిపత్య వర్గ పార్టీలు కేవలం 13% జనాభా ఉండి ఈడబ్ల్యూఎస్ 10% తీసుకుని రాజకీయ కుటిల నాటకాలు ఆడుతూ బీసీ, ఓబీసీ నాయకత్వాన్ని, బీసీ, ఓబీసీ ప్రజలను నిర్లక్ష్యం చేసి పరిపాలిస్తున్న ఆధిపత్య వర్గాలను గద్దెదించడం కోసం ప్రజాకూటమి పనిచేస్తుంది. జై మూలవాసి. జై మూలవాసి సిద్ధాంతంతో ప్రజాకూటమి నిర్మాణం. జై మూలవాసి సిద్ధాంతంతోనే జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తల శతసహస్ర మేధవర్గ సమితి నిర్మాణం. దాని రాజకీయ ముఖమే ప్రజాకూటమి తీర్మానం. ఆ ప్రజాకూటమి తీర్మానాల్లో ఒక భాగంగా
ప్రజా సమక్షాన ప్రజల రచ్చబండ వద్ద ఈనాడు ప్రజాకూటమి తన అభిప్రాయాలను బాహాటంగా వెలిపుచ్చడానికి ధైర్యంగా తెలుగు రాష్ట్ర ప్రజల ముందుకొచ్చింది. కాబట్టి ఈనాడు మన సబ్జెక్ట్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం, తెలుగు ప్రజలకు విజ్ఞప్తి. జై మూలవాసి. ఈనాడు జాతీయ పార్టీలు చేస్తున్న కుట్రలు గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ప్రాంతీయ పార్టీలు కూడా గత 30 సంవత్సరాలుగా బీసీ పార్టీలను చెప్పుకుంటూ మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. నిర్వీర్యమైనటువంటి నాయకుడు చంద్రబాబు, ఒక నిశ్చల స్థితి లేని, అస్తిత్వం లేని, ఐడియాలజీ లేని, సామాజిక సిద్ధాంత ధోరణి తెలియని పవన్ కళ్యాణ్ తీసుకుని వచ్చి పార్టీ పెట్టించి కొన్ని వేల కోట్లు దారబోసి తన సైనికుడిగా మార్చుకుని గుంటనక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు. వాళ్ళకి ఏనాటికి కీర్తి కిరీటాలు పెట్టనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయ కుట్రలు చేసినట్టే కదా. అలాంటి యువ నాయకులను తొక్కేసినటువంటి తెలుగుదేశం పార్టీ రేపు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తుంది? తెలుగుదేశం పార్టీలో వాటాదారులు కాదా? వాళ్ళు క్రియాశీల కార్యకర్తలు కాదా? బాలకృష్ణ, ఎన్టీఆర్ మరి వాళ్ళని ఎందుకు గోడ వెనకబెట్టి రాజకీయాలు చేస్తున్నారు? మాటలు రాని, మాట్లాడటం తెలియని, ఐడియాలజీ లేని ఒక సుపుత్రుణ్ణి, దత్తపుత్రుణ్ణి రోడ్డు మీదకి తరిమి గ్లోబల్ ప్రచారంలో జగన్ని ఘోరంగా అపచారాలు ప్రచారం చేస్తూ 2.5 సంవత్సరాలు స్వచ్ఛ పాలన అందించిన జగన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ గ్లోబల్ ప్రచారం వెనుదిరగాలి. ప్రజాకూటమి మోకాలతో గుద్ది తరిమేస్తుంది. జై మూలవాసి. జర్నలిజం కళ్ళు తెరవాలి. జర్నలిజం కేవలం కమర్షియల్ వాటాదారులుగానే కాదు, ప్రజా రక్షకులుగా కూడా ఉండాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి. జై మూలవాసి. జై ప్రజాకూటమి. ప్రజాకూటమి గద్దెనెక్కాలి. అందులో భాగంగానే ఈనాడు కనీస పాలన అందించినటువంటి జగన్కి రెండవసారి అవకాశం గనక ఇస్తే తప్పనిసరిగా మడమ తిప్పకుండా తన 2వ దశ పరిపాలనను పూర్తి చేయగలడేమో అని ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది. ఈ తెలుగు ప్రజలతో షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే మరి ప్రాంతీయ పార్టీల రాజకీయ కక్షలతో మరి గత కాలంలో చేసినటువంటి అప్పులు ఊబి నుంచి బయటపడేయడానికి 2 సంవత్సరాలు పట్టింది జగన్కి. అభివృద్ధి చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. పేద ప్రజల ఆకలి మంటలు మాత్రమే తీర్చగలిగాడు. ఈ రోజున పారిశ్రామిక విధానం, 4వ స్థాయి పారిశ్రామిక విధానం చిన్న స్థాయి వడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళ స్థాయికి ₹4 అందించి వాళ్ళకు ఓదార్పునిచ్చి కనీసం అకాల మరణాలు చెందకుండా, పౌష్టికాహారం లేకుండా మరణిస్తున్న వాళ్ళకి సహకారం అందించి ఈనాడు 2 సంవత్సరాల సుభిక్ష పాలన అందించినట్టుగా ఇవాళ రిపోర్టులు చెబుతున్నాయి. మీడియా చెప్పకపోయినా, ఎల్లో జర్నలిజం చెప్పకపోయినా, గ్లోబల్ ప్రచారం చేయకపోయినా ప్రజలు నినదిస్తున్నారు, మేధోవర్గం స్పందిస్తుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు అందించిన పాలన దృష్టిలో పెట్టుకుని మరి రేపు పారిశ్రామిక విప్లవం కానీ, సాఫ్ట్వేర్ రంగంలో విప్లవం కానీ, రాజధాని నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలు కానీ చేయాలంటే మరోసారి ఈ నాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని ప్రజాకూటమి అభిప్రాయం పడుతుంది. నిర్దేశించడం లేదు, అభిప్రాయపడుతుంది. తెలుగు ప్రజలు నిశ్చేష్టులై, విశ్లేషకులై, మూలవాసి సిద్ధాంతకర్తలై తొలి నిర్ణయాన్ని తీసుకోవాలి. మరోసారి పెద్ద దొంగకివ్వాలా, చిన్న దొంగకివ్వాలనేది విజ్ఞతతో ఆలోచించి మార్పు చెందితే చిన్న దొంగకిస్తేనే తను ఆలోచన విధానాలను మార్చుకుని మంచివాడిగా మారి మూలవాసి సిద్ధాంతంతో మరి ఈ ప్రజలను పాలించే సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చుకుని మూలవాసి సిద్ధాంతంతో పరిపాలిస్తాడేమో, ఒకసారి ఇచ్చి చూద్దామా అనేటువంటి ఆలోచనని తెలుగు ప్రజల్లో కలిగిస్తుంది ప్రజాకూటమి. కాబట్టి ప్రజాకూటమి ఏనాటికి కూడా జై జగన్, జై చంద్రబాబు, జై మోడీ అనదు. కారణం వ్యక్తిగత రాజకీయాలకు వ్యతిరేకం ప్రజాకూటమి.
జై ప్రజాకూటమి అంటుంది, జై మూలవాసి సిద్ధాంతం అంటుంది, జై భూమిపుత్ర అంటుంది, జై మేధవర్గం అంటుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేడు. ఈనాడు కూస్తో కాస్తో సుపరిపాలన చేద్దామని గ్రామ పరిపాలన చేసిన జగన్ తొక్కేయడానికి మరి ఒక జనసేన, ఒక తెలుగుదేశం పార్టీ, ఒక బీజేపీ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, 4 పార్టీలు 4 వైపులా తగులుకొని ఆ బిడ్డను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్మరాదు. ప్రజాకూటమికి సలహా కూడా కొంత వినాలి. మేము ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకటం లేదు. జగన్ చేసిన మంచి కార్యసాధనకి కాస్త ఒత్తాసు పలికి ఈ దుర్మార్గపు ఆధిపత్య వర్గ పార్టీల కంటే జగన్కి మరొకసారి అవకాశం కనుక ఇస్తే ఏమైనా రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తాడా అనే ఒక ఆలోచన జేఎంఎస్ మేధవర్గ సమితి గత సంవత్సర కాలంగా ఆలోచిస్తూ ఈరోజు తన అభిప్రాయాన్ని ప్రజాకూటమి అభిప్రాయం ద్వారా తెలుగు ప్రజల విజ్ఞప్తి చేస్తుంది. తెలుగు ప్రజలారా, 10 కోట్ల మంది తెలుగు ప్రజలారా, 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజలారా, దాదాపు 1 కోటి మంది మేధోవర్గమా, ఆలోచించండి. సమయం లేదు. ఈ దేశంలో జాతీయ పార్టీలు 2 అధికారంలోకి వస్తే ఏ జాతీయ పార్టీ వచ్చినా ఈ రాష్ట్రాలకు ఒరిగేది లేదు. వాళ్ళకు ఓట్లు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. స్థానిక ప్రాంతీయ పార్టీలలో స్వచ్ఛ ప్రాంతీయ పార్టీకి అధికమైన బలం ఎంపీ సీట్ల ద్వారా కనుక ఇవ్వగలిగితే రేపు పార్లమెంట్లో గర్జించి నిధులు తేగలరు. అందుకే ప్రజాకూటమి 25 మంది ఎంపీలను నిలబెట్టింది. మరి రాబోయే కాలంలో రాజకీయాల్లో ప్రజాపక్ష రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఆధిపత్య వర్గాలకి ప్రత్యామ్నాయ రాజకీయాలు సృష్టించే ప్రజాకూటమి ఈనాడు ప్రజల సమక్షాన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల సమక్షానికి వస్తుంది. కాబట్టి ప్రజాకూటమి నిర్దేశకత్వం ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఉన్నవాళ్లలో కూస్తో కాస్తో వయసున్నవాడు, తెలివితేటలు కలిగి ఒక కుల సామాజిక వర్గ పార్టీగా వైసీపీ అభివృద్ధి చెందిన తన సొంత మేధస్సుతో పార్టీలో ఉన్న ఎలాంటి ఆధిపత్య వర్గ రాజకీయ నాయకులు మాటలు వినకుండా ప్రజాస్వామ్య రక్షణ, పేద ప్రజల రక్షణ అంటూ అనేక కార్యసాధనలు చేసినటువంటి జగన్కు మూలవాసి సిద్ధాంతం వంటపడుతుంది అని ప్రజాకూటమి అనుకుంటుంది. కావున మరి పార్ట్ 7లో ఎవరు ప్రజాపాలనకు రావాలి అనే నిర్దేశకత్వం ప్రజలు నిర్దేశించాలి. మరి ఒక వయసున్న పార్టీకి, ఒక వయసున్నటువంటి యువకుడికి అవకాశం ఇచ్చి మళ్ళీ ఒకసారి జగన్ కనుక సమర్థిస్తే తన పాలనలోకి వస్తే సుపరిపాలన చేస్తాడేమో అనే ఆలోచన ప్రజాకూటమికి కలిగింది. ప్రజాకూటమి తరపున ఏ ఎంపీలు గెలిచినా మూలవాసి సిద్ధాంతాన్ని అప్రోచ్ చేసే వారికే మా మద్దతు. ఎవరికి ఓటు ఇవ్వాలనేది ప్రజలు నిర్దేశించాలి. పార్ట్ 7 పూర్తయింది. పార్ట్ 8లో మళ్ళీ మాట్లాడుకుందాం. జై మూలవాసి.